శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామి వారి భక్తుల్లో ఒకరైనటువంటి కుంభకోణం శ్రీనివాస శాస్త్రి గారు చెప్పిన సంఘటన ఇది. శ్రీ శంకర భగవత్పాదుల శిష్యులైన శ్రీ పద్మపాదాచార్యులు వారి రచనల్లో ఒకచోట ఆదిశంకరుల గురించిన విశేషణాలు చెబుతూ, ఆయన అపూర్వ శంకరులు, సాక్షాత్ పరమేశ్వరుల అవతారం, నాగాభరణాలను, ఏనుగు చర్మాన్ని, పులి చర్మాన్ని, అష్ట ఐశ్వర్యాలను విడిచిపెట్టి సన్యాస రూపంతో శిష్యులతో వచ్చిన వారు ఆదిశంకరులు అని అంటారు. ఇప్పుడు శ్రీనివాస శాస్త్రి గారి అనుభవంలో కూడా శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కూడా అపూర్వ శంకరులే. అప్పుడు మహాస్వామివారు శివాస్థానంలో మకాం చేస్తున్నారు. 12 సంవత్సరాల వయస్సు కలిగిన బాలుడు అక్కడకు వచ్చి మహాస్వామివారి ముందు నిలబడ్డాడు. ఏడుస్తూ స్వామివారికి తన బాధను చెప్పుకుంటున్నాడు. శ్రీ పెరియవా, నాకు తండ్రి లేడు. మా అమ్మ చెల్లి బొంబాయిలో ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇంట్లో మా అమ్మ వంట మనిషిగా చేస్తోంది. నన్ను ఇక్కడ మద్రాసులో ఒక క్రైస్తవ పాఠశాలలో వేశారు. ఇప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నాను. మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు అక్కడి వారు నన్ను క్రైస్తవంలోకి మారమని, అలా మతం మారితే MA డిగ్రీ దాకా చదివించి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెబుతున్నారు. కానీ నాకు మతం మారడానికి ఇష్టం లేదు. నాకు ఉపనయనం చేసుకోవాలని ఉంది. 4 నెలల నుండి మా అమ్మ దగ్గర నుండి నాకు ఎటువంటి సమాచారము, ఉత్తరాలు రాలేదు. మా తల్లికి చెల్లికి ఏమి జరిగిందో కూడా నాకు తెలియడం లేదు అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చాడు. మొత్తం విషయమంతా మహాస్వామి వారికి చెప్పి ఏడుస్తూ నిలబడ్డాడు. ఆ పిల్లాన్ని శివాస్థానంలోనే ఉండమని ఆదేశించారు స్వామివారు. 10-15 రోజులు గడిచిపోయాయి. ఆ పిల్లాన్ని స్వామివారు ఎలా కరుణిస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శివాస్థానానికి 40 మంది భక్తులు వచ్చారు. వారందరూ బొంబాయి నుండి వచ్చారు. మహాస్వామివారి దర్శనం ముగించుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వెనక్కి పిలవమని శిష్యులను ఆదేశించారు స్వామివారు. అందరూ మరలా స్వామివారి వద్దకు వచ్చారు. స్వామివారు వాళ్ళందరినీ పేర్లు, ఇతర వివరాలు తెలపమని అడిగారు. అందుకు వారు ఎంతగానో సంతోషించారు. అందరూ వారి వారి వివరాలు చెబుతున్నప్పుడు ఒక వ్యక్తి తన పేరు చెప్పగానే ఆ పిల్లవాన్ని తీసుకురమ్మని శిష్యులకు చెప్పారు స్వామివారు. తన పరిస్థితిని అతనికి చెప్పమని ఆ అబ్బాయిని ఆదేశించారు స్వామి. పిల్లవాని పరిస్థితిని అంతా విన్న తర్వాత అతను కదిలిపోయాడు. ఆ పిల్లాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. కానీ అతను చెప్పిన వివరాల ప్రకారం అతని చెల్లి, తల్లి తన దగ్గరే పనిచేస్తుందని, తన ఇంటిలోనే ఉంటుందని అతను అర్థం చేసుకున్నాడు. ఆ పిల్లాన్ని ఇంతకుముందెప్పుడూ చూడలేదని, అతని తల్లి, చెల్లి తన ఇంట్లోనే ఉంటారని తెలిపాడు. కానీ 4 నెలల క్రితం ఆమె చనిపోయిందని చెప్పాడు. పిల్లాడి పాఠశాల యాజమాన్యానికి చెప్పినా వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేదని చెప్పాడు. మొత్తం కార్యక్రమాలను పిల్లాడి చెల్లి చేత చేయించాడు. పరమాచార్య స్వామి వారి దర్శనం తరువాత మద్రాసుకు వెళ్ళి అబ్బాయి గురించి విచారించాలనుకుంటున్నట్టు తెలిపాడు. కానీ మహాస్వామి వారి అనుగ్రహం వల్ల పరమాచార్య స్వామి వారి సన్నిధిలోనే ఆ పిల్లవాడు లభించాడు. తర్వాత మహాస్వామివారు ఇలా ఆదేశించారు: నీతో పాటు ఈ పిల్లవాన్ని బొంబాయి తీసుకొని వెళ్ళు. తన తల్లికి జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ ఆ పిల్లాడి చేత చేయించు. నీ స్వంత బిడ్డలాగా ఆదరించు. ఇతని చెల్లి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే. ఎవరో తెలియని 2 వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం ఇతరులకు సాధ్యం కాదు. కేవలం అది ఈశ్వరునికే సాధ్యం అని పరమాచార్య స్వామి వారు ఆదేశించి వాళ్ళని పంపివేశారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురు దివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.